హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇడ్లీలోకి రొటీన్గా ఎప్పుడు పల్లీలు పప్పులతో చట్నీ కాకుండా ఇవేమీ యూస్ చేయకుండా ఒక టేస్టీ అయిన చట్నీని చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఒక 4-5 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ దాకా మినపప్పుని వేసుకోవాలి. ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఆవాలు కూడా వేసుకోవాలి. అలాగే ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2 టమాటాలని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ టమాటాలు బాగా మెత్తబడేంత వరకు ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. టమాటాలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులోకి కొంచెం చింతపండు, అలాగే కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఇదంతా బాగా మెత్తబడేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత బాగా మెత్తబడిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దించేసి ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో నాకు ఇక్కడ పోపు అయితే నేను పెడుతున్నానండి. ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, కొన్ని జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, అలాగే శనగపప్పుని వేసి పోపు అయితే పెట్టుకోవాలి. సో అంతే అండి, ఎంతో టేస్టీ అయిన చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడు రొటీన్గా పల్లీలు పప్పులతో కాకుండా అవేమీ యూస్ చేయకుండా ఇలాగా ఒకసారి ఈ చట్నీని ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా తక్కువ టైంలో అయిపోతుంది. సో రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.